సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసేపోయేది ఏంటంటే ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అయితే మనం గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసామండి. స్మాల్ కేస్ గురించి, అలాగే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో ది బెస్ట్ స్మాల్ కేసెస్ ఏవి అనేది మనం చెప్పుకున్నాం. అలాగే పిఎంఎస్లో కూడా ఇండియాలో ప్రజెంట్ ఉన్న టైంలో ది బెస్ట్ 3 పిఎంఎస్ఎస్ గురించి నేను డిస్కస్ చేశాను. అలాగే ఈ ఎపిసోడ్లో మనం బెస్ట్ ఏఎఫ్స్ ఏ ఉన్నాయి అని చూద్దాం. అయితే సాధారణంగా ఏఎఫ్ అనేది ఒక సెబీ రిజిస్టర్డ్ ప్రోడక్ట్ ఏనండి. సో ఇది కూడా చాలా ఏఎంసీస్ మేనేజ్ చేస్తున్నాయి. లైక్ ఐసిఐసిఐ వాళ్ళు కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు కావచ్చు, అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్, మనకి అబాకస్ లాంటి కంపెనీస్ కూడా వీటిని మేనేజ్ చేస్తున్నాయి. నిప్పాన్ ఇండియా కూడా మేనేజ్ చేస్తుంది. సో ఇట్లాంటి ఏఎఫ్స్లో మనకి ఎందుకు అధికంగా లాభాలు వస్తాయి అని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏఎఫ్ అనేది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పుకున్నాం. అలాగే మినిమం వచ్చేసి 1 crore ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, మనం 1 crore ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా ఎస్ఐపి రూపంలో కూడా చేయొచ్చా అని కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో నేను చెప్తానండి, ఫర్దర్గా డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అయితే యాక్చువల్గా ఈ ఏఎఫ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిజంగా జరిగిన ఎగ్జాంపుల్ అది. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఆయన పైన ఒక హెడ్ కూడా ఉన్నారు, ఒక వింగ్ హెడ్. సో వాళ్ళిద్దరికీ కూడా నేను ఏఎఫ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది 2002 ఆగస్ట్లో. సో ఇలా బాగుంటుందండి, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఏఎఫ్లో మీకు. ప్లస్ మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ ఫ్రీ. సో నుండి మనకి మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అలాగే పిఎంఎస్లో కావచ్చు, అలాగే స్మాల్ కేస్లో కావచ్చు, మనకి ఏదైతే ప్రాఫిట్స్ తీసుకుంటామో అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 10% అనేది మనం ట్యాక్స్ కడతాం వచ్చిన ప్రాఫిట్లో. ఇక్కడేంటంటే మనకి ఏఎఫ్లో ట్యాక్స్ అనేది పైనే మనం ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్ మన చేతికి వచ్చేసరికల్లా అది ట్యాక్స్ ఫ్రీగా అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. సో అట్లాగే నేను ఆ రోజు వెళ్ళి వాళ్ళకి ఇలా చెప్పాను కూలంకుషంగా, ఇట్లా మంచి మంచి కంపెనీస్ హ్యాండిల్ చేస్తున్నాయండి ఏఎఫ్. సో మాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పాను. సరే, వాళ్ళకి అగ్రీ అయ్యారు, అర్థం చేసుకున్నారు. సరే, నెక్స్ట్ డే మనకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయండి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, కేవైసీ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో చెక్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఒక 1 day టైం అడిగారు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ ఎవరైతే ప్రాజెక్ట్ హెడ్ ఉన్నారో, వింగ్ హెడ్ ఉన్నారో, ఆయన వెంటనే ఒక 10 lakhsకి చెక్ ఇచ్చేసారండి. సో అందులో మేము నిప్పాన్ సజెస్ట్ చేశాను ఆ రోజు నేను వాళ్ళకి. సో నిప్పాన్లో ఏంటంటే మనకి ఇలా ఆప్షన్ ఉంది ఆ రోజున, 10 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ మోతిలాల్లో కూడా ఆప్షన్ ఉంది, 10 lakhsగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళకి మిసెస్తో డిస్కస్ చేశారు. సో వాళ్ళకి ఒక మంచి బిల్డర్ మన హైదరాబాద్లో ఎవరైతే టాప్ మోస్ట్ బిల్డర్ ఉన్నారో వాళ్ళకు వెంచర్ వేస్తున్నారు, ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. సో ఆ హైరైజ్ అపార్ట్మెంట్స్కి ఏంటంటే మనకి ఇనిషియల్ ఆఫర్లో మనకు చాలా తక్కువలో దొరుకుతాయండి హైరైజ్ అపార్ట్మెంట్స్. సో ఒక మంచి పేరున్న బిల్డర్ కాబట్టి అది కూడా ఒక 2 yearsలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ పైప్లైన్లో, అవి కంప్లీట్ అవ్వగానే దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో అట్లా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి దానికి ల్యాండ్ లార్డ్ కూడా ఆల్రెడీ ఫ్లాట్స్ కొన్ని అలాట్ చేశారు. సో అంత స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది. సో ఒక ల్యాండ్ లార్డ్కి ఇన్ని బ్లాక్స్లో ఇన్ని ఫ్లాట్స్ని ఆల్రెడీ చెప్పేశారు దీనికి. సో వీళ్ళు ఏం అనుకున్నారంటే, ఎందుకు మనం ఏఎఫ్లో రిస్క్ చేసుకోవటం, మన కళ్ళ ముందే ఉంటుంది, ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్లో పెడితే బెటర్ కదా అని చెప్పి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ మాత్రం నేను డ్రాప్ అవుతున్నానండి, ఏఎఫ్ కంటే కూడా నాకు అది బెస్ట్ అనిపిస్తుందని చెప్పి అందులో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక 3 BHK ఫ్లాట్ని బుక్ చేశారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఇవాళ కనుక ఆ 3 BHK 80 lakhs పెట్టుకునేస్తే ఫ్యూచర్లో అది 1.6 CR దాకా అవుతుంది విత్ ఇన్ 5 years అనుకున్నారు. సో కాకపోతే ఏమైందంటేనండి, డిలే జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వల్ల కావచ్చు, కొంచెం అనుకున్న టైంకి అది ఇంకా ఇంతవరకు స్టార్ట్ కూడా కాల. అయితే ఎవరైతే వింగ్ ఉన్నారో, హెడ్ ఉన్నారో ఆయన ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో ఆల్రెడీ చెక్స్ ఒక STP మోడ్లో, అంటే ఏంటంటే మనకేంటంటేనండి, మనకి పిఎంఎస్లో అలా చేస్తామంటే మనం 50 lakhs తీసుకొని మన కంపెనీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. 50 lakhsని పెట్టుకొని STP మోడ్లో కొంత ఈక్విటీకి చేస్తారు. కానీ ఏఎఫ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ముందే 1 crore ఇచ్చేయక్కర్లేదండి వాళ్ళకి, మన దగ్గరే పెట్టుకోవచ్చు అమౌంట్ మన SBI అకౌంట్లో. లేదంటే ఆ టైంకి మనకు వస్తున్న పీరియాడికల్ రిటర్న్స్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాని ద్వారా కూడా ఒక SIP మోడ్లో చేయొచ్చు.
సో ఆయన ఎస్ఐపి మోడ్లో 10 lakhs 10 lakhs 10 lakhs 10 lakhs లాగా 10 monthsకి మొత్తం 1 crore ఇచ్చేశారు. సో ఇవాళ చూస్తే ఇది ఆల్రెడీ మనం ఏదైతే పెట్టారో 1,66 lakhs దాని వర్తుందండి. అంటే ఒక జస్ట్ 1.5 year టైంలో చూస్తే ఒక అధికంగా మనకి 60 లక్షల లాభం వచ్చేసింది. సో అక్కడేమో ప్రాజెక్ట్ ఇంకా స్టార్టే కాలేదు, ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, దాని రిటర్న్స్ కూడా చూశారు. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మనకి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. మనం లంసమ్గా అనుకుంటాం, ఓకే మనం పెట్టేస్తే ఒక 5 yearsకి మన చేతికి ఒక ఫ్లాట్ వస్తుంది అని. ఇప్పుడు ఈవెన్ చాలామంది మీరు చూస్తుంటారు పేపర్లో కూడా 50 lakhsకే ఒక 3 BHK వస్తుంది ఇనిషియల్ ఆఫర్లో కొనుక్కుంటే అంటే చాలామంది మనకి ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయి 50 lakhsకి బుక్ చేసుకుంటారు. మన బిల్డర్స్ ఏమో ఒక టైంలో కట్టరు, కొంతమంది కడతారు, కొంచెం టైం తీసుకుంటారు. సో అట్లా మన డబ్బుల్ని ఒక చోట బ్లాక్ చేసుకుంటే కన్నా ఏదైనా PMS ఆర్ AIF రెండింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్గా మనం కనుక ఆ 5 years ఇక్కడ వెయిట్ చేస్తే మనకి అనూహ్యమైన రిటర్న్స్ వస్తాయండి. ఈవెన్ మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ కూడా పైనే అవుతుంది. కాబట్టి మనకి చేతిలో అమౌంట్ మన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆ రోజు నిజంగా కొనుక్కోవాలి అనిపిస్తే ఉన్న వాటిలో చూసి ది బెస్ట్ ఫ్లాట్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్ ఫ్లాట్స్ ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయి ఒక వెంచర్లో. కాబట్టి మనకి అది బెటర్ అండి, ముందే కనుక డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే కన్నా బ్లాక్ చేసుకుంటే కన్నా. సో అయితే మనకి AIFస్లో మనం ఇందాక అనుకున్నట్టు ది బెస్ట్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు అంటే మోతిలాల్ ఒస్వాల్ బాగా పర్ఫామ్ చేస్తుందండి. 44% CAGR ఇచ్చింది. అలాగే మనకి నిప్పాన్ ఇండియా కూడా PMSలో వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్నా కూడా, వేరాజ్ AIFలో మాత్రం వాళ్ళకి అనూహ్యంగా రిటర్న్స్ ఇస్తున్నారు. అది కూడా మనకి 40% ప్లస్ కొన్ని రిటర్న్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకున్న ఆఫ్టర్ ట్యాక్స్, మనం ఏం ట్యాక్స్ కట్టకుండానే వచ్చిన రిటర్న్ కాబట్టి ఇది ది బెస్ట్గా చెప్తున్నాను. అయితే ఇందులో మనకి నిప్పాన్లో అయితే ఏంటంటేనండి ముందుగా 25 lakhs, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ 25 lakhs ముందుగా ఇచ్చేయాలి. తర్వాత 5 lakhs లాగా మనం ఎవ్రీ మంత్ ఒక 5 lakhs లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి మోతిలాల్ వచ్చేసరికి ఏంటంటే మనం 10 lakhsతో కూడా మనం స్టార్ట్ చేసి అలా 10 lakhs మనం ఎవ్రీ మంత్ ఇచ్చి చేయొచ్చు. ఒక దగ్గర మనకి ఏదైనా బల్క్గా అమౌంట్ వచ్చింది అనుకుంటే మాత్రం లంసమ్గా కూడా 1 crore వాళ్ళకి ఇచ్చేసేసి మనం AIF స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 year మనం ఎప్పుడైనా చూడండి, మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి 1 year వాలటాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి మార్కెట్లో. ఎందుకంటే మనం ఎవరు మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి మన దగ్గర ఈవెన్ 1 crore ఉన్నా కూడా ఆ 1 crore మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 10 lakhsలో పార్ట్స్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈ 2P కాస్ట్ యావరేజ్ అనేది 1 yearకి వచ్చేస్తుందండి. సో మనకి అనుకున్నాం మనం ముందే మనకి ఏదైతే 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఉందో ఆ ఎక్స్పెన్స్ రేషియో మనకి స్టార్టింగ్లోనే మొత్తం 1 crore ఇచ్చేస్తే డే 1 నుంచి మనకి 2.5% ఎక్స్పెన్స్ రేషియో వస్తుంది. ఎలాగైతే మనం పార్ట్స్గా చేస్తామో 10 lakhs అది మనకి పీరియాడికల్గా వెళ్తుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది ఆ విధంగా. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తున్నాను. కొన్ని AIFస్కి అయితే మాత్రం 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుందండి, కొన్ని లాకింగ్ పీరియడ్ ఉండవు. కొన్ని AIFs ఎలా వస్తాయంటే క్లోజ్ ఎండెడ్ ఫార్మాట్లో వస్తాయి, అంటే ఒక సిరీస్ రూపంలో వస్తాయి. సిరీస్ నెంబర్ 1, 2, 3, 4 అని లాంచ్ చేసుకుంటూ వస్తారు. వాటికి మాత్రం 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఉన్న వాటిల్లోకి ది బెస్ట్ AIF మనం సెలెక్ట్ చేసుకొని, అది అబాకస్ది కావచ్చు, అలాగే వైట్ ఓక్ది కావచ్చు, ICICI వాళ్ళది కూడా మంచి AIF పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి అది కూడా. సో ఇట్లాంటి మంచి AIFs మన ఇండియాలో చాలా ఉన్నాయి. ది బెస్ట్ AIF తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అధిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.